ఫ్రెండ్స్, ఈవినింగ్ ఒకటి అయితే చాలా చేంజెస్ వచ్చాయి. చాలా చాలా తేడా. అసలు ఎక్కడ అట్టడుగున్న వాళ్ళు ఫస్ట్లోకి వచ్చేసారు. నిన్న ఉదయం గేమ్ దెబ్బకి ఓటింగ్ అయితే చాలా చేంజెస్ వచ్చేసినాయి. ఎవరైతే వెళ్తారనుకున్న వాళ్ళు సేఫ్ జోన్లోకి వచ్చేసారు. ఎంత ఆశ్చర్యకరం అంటే అసలు మనం ఊహించలేం, అంత చేంజెస్ వచ్చేసినాయి. అవేంటో చూద్దాము. ఫస్ట్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఆమె ఒకటి ఎప్పుడు అలాగే ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేటప్పటికి శ్రీజ వచ్చింది. లాస్ట్లో బాటంలో ఉన్న శ్రీజ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. ఎందుకంటే తను లైవ్ ముచ్చట్లో ఏడవటం కానీ, ఇక్కడ వచ్చినప్పుడు గేమ్ ఆడటం కానీ ఏమన్నా ఆడుతుంది. అసలు పిల్ల అయినా కానీ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. ఎంత ఆశ్చర్యం చూడండి. అంటే ఓటింగ్ ద్వారా ఎంత చేంజ్ ఉంటాయి చూడండి. వాళ్ళు గేమ్లో గెలిచింది ముఖ్యం కాదు, ఎంత ఎఫర్ట్ పెట్టింది ముఖ్యం. కాబట్టి శ్రీజని ఆడియన్స్ ఆదరించే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. నో డౌట్ శ్రీజ ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఫోర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి దివ్య ఉంది. దివ్య బాగానే ఆడుతుంది, అన్నిట్లో ఉంటుంది ముందుగానే. కానీ దివ్య గురించి మనం కొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను, ప్రోమోకి సంబంధించిన వీడియోలో చూడండి. ఎందుకంటే అంతవరకు తన ఆట బాగానే పెడుతుంది. తన ఆట తగ్గట్టు కొంచెం ఓటింగ్ అయితే చేంజింగ్ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేటప్పటికి రీతు ఉంది. రీతు బాగా ఆడుతుంది కానీ ఓటింగ్ మారలేదు ఏందో మరి. సిక్స్త్ ప్లేస్ 6వ స్థానంలో మన హరీష్ గారు ఉన్నారు. హరీష్ గారు మరి అంత ఎఫర్ట్ పెట్టారు, అంత బాగా ఆడారు. నిన్న దివ్యకి సారీ చెప్పాడు, కాలు పట్టుకొని సారీ చెప్పాడు, దండం పెట్టి సారీ చెప్పాడు. అది ఫిజికల్ అంటే కావాలని చెప్పినా కానీ, అయినా కానీ హరీష్ గారు అంత బాగా ఆడినా ఓటింగ్ అయితే పడలేదు, చేంజెస్ రాలేదు. మరి ఈసారి అయితే హరీష్ గారు బయటకు వెళ్ళే ఛాన్సెస్ వెరీ వెరీ హై ఉన్నాయి. మరి రేపు ఓటింగ్ కూడా ఉంది కాబట్టి చూడాలి. రేపు నైట్ 12 గంటల ఓటింగ్ కూడా చూడాలి. అమ్మాయి అయితే రీతు వెళ్ళిపోతుంది, అబ్బాయి అయితే మాత్రం హరీష్ కన్ఫామ్. ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు ఉండాలో, ఎవరు వెళ్తే బాగుంటుందో చిన్న కామెంట్ చేయండి.